బెల్ట్ షాప్ ఎవరన్నా పెడితే బెల్ట్ తీస్తా, ఇది చంద్రబాబు గారు చెప్పిన మాట. బెల్ట్ షాపు లేని ఊరు వాడ ఏదుంది? వాడ బెల్ట్ ఎవరు తీశారు, ఎక్కడ తీశారు? నోటితో మాట, గ్రౌండ్లో చేతకి సంబంధం లేదు. అదే సందర్భంలో ఉచిత ఇసుక ఎవరన్నా అమ్ముకుంటే తాట తీస్తా, ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టను. ఇసుక డబ్బులు లేకుండా ఒక్క ట్రాక్టర్ అన్న వస్తుందా, ఒక్క లారీ అన్న వస్తుందా అంటే మళ్ళీ అక్కడ మాట వేరు, చేత వేరు. అట్లాగే మనకి ఇప్పుడు ప్రధానంగా కనబడుతున్నటువంటి మాట ఏంటంటే, ఈనాడే రాసుకొచ్చింది తెలుగు విశ్వవిద్యాలయానికి సంబంధించి కాగితాల మీదనే నడుస్తోంది అన్నటువంటి. రాజమండ్రిలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఏడాది మే 23 జీవో ఇచ్చింది. నేటికి దాన్ని జాడలేదు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ కేంద్రంగా 1985లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ప్రస్తాపించారు. అదే ఇటీవల వరకు తెలుగు రాష్ట్రాల సేవలు అందించింది. దానికి అనుబంధంగా శ్రీశైలం, రాజమండ్రి, కూచిపూడిల్లో పీఠాలు కూడా ఉన్నాయి, కొనసాగినాయి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఆ విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంగా పేరు మార్చింది. ఏపీలోని పీఠాలకు సేవలు నిలిపేసింది. వాస్తవానికి గత ఏడాది నుంచే పీఠాల పరిధిలోని కోర్సులకు విద్యార్థుల ప్రవేశాన్ని నిలిపేసింది. ప్రస్తుత సంవత్సరం వాటిలో చదువుకుంటున్న వాళ్ళకి 2వ సంవత్సరం పరీక్షలు మాత్రం నిర్వహించింది. ఈ నేపథ్యంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ నేటి వరకు వీసీని కానీ రిజిస్ట్రార్ని కానీ నియమించలేదు. దీంతో ప్రస్తుత విద్యా సంవత్సరం పీఠాల్లోని కోర్సులకు నోటిఫికేషన్లు విడుదల కాలేదు. జూన్లో విద్యా సంవత్సరం ప్రారంభం కావాల్సి ఉంటే ఇంతవరకు దిక్కుమొక్కు లేదు. అది తొందరగా చేయమని చెప్తుంది. బాబు గారు దీని మీద సీరియస్గా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.